హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ మహోన్నతమైన అసమానమైన ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని వాక్యము మానవ జీవితానికి ఎంతో విలువైనది. అందుకే ఒక భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉందని చెప్పారు. కాబట్టి దేవుని వాక్యాన్ని గౌరవించి సన్మానించి లోబడిన వారు బాగుపడతారు. ఈ విషయాలు మనం అర్థం చేసుకుందాం. సమయంలో దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతలు 23 అధ్యాయము 20, 21, 22 వచనాలు మనం చదువుతున్నాం. ద్రాక్షారసము త్రాగువారితో నైన్ను, మాంసము హెచ్చుగా తినువారితో నైన్ను సహవాసము చేయకము. త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడం కారణమగును. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, లేఖనాల్లో మనము చూస్తున్న విషయం, దేవుడు మనతో చెప్తున్న కొన్ని మాటలు విలువైనవి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను, మాంసము హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకము. ఈ రోజున ప్రభుత్వాలు ద్రాక్షారసం తాగేవాడికి ద్రాక్షారసం ఇచ్చేస్తున్నారు. అందుకనే వైన్ షాప్స్ విపరీతంగా పెడుతున్నారు. తమిళనాడు విజయ్ చీఫ్ మినిస్టర్ గారు, ఆయన అయితే స్కూల్స్ దగ్గర, దేవాలయాల దగ్గర, హాస్పిటల్స్ దగ్గర ఎక్కడ వైన్ షాప్ ఉంటాకలేదు అని చెప్పి 707 వైన్ షాపులను మూయించేశాడు. కారణం, అది వాక్యము చెప్పే మాట. మరి ఆయన వాక్యం చదివాడో లేదో తెలియదు, కానీ పబ్లిక్ని తాగుబోతులుగా తయారు చేయకూడదు, తిరుగుబోతులుగా తయారు చేయకూడదు అనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అందువల్ల ఆయన దాన్ని తొలగించాడు. 20వ వచనంలో చూస్తున్నాం, ప్రభు చెప్తున్న మాట కూడా అదే. యేసు ప్రభు పలుకుతున్న మాట ఏంటంటే, ద్రాక్షారసము త్రాగువారితోనైనాను, మాంసము హెచ్చుగా తినువారితోనైనా సహవాసం చేయకు. కాబట్టి నీ సహవాసము, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలంటే, ఇలాంటి పనికి మాలిన పనులు చేసే వారితో నువ్వు స్నేహం చేయకూడదు. వాడు తాగుబోతు అయితే నువ్వు తాగుబోతు అవుతావు, వాడు తిరుగుబోతు అయితే నువ్వు తిరుగుబోతు అవుతావు, వాడు మాంసాహారి అయితే నువ్వు కూడా మాంసాహారి అవుతావు. కాబట్టి ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. యవన బిడ్డలారా, యవన సహోదరి సహోదరులారా, ఎవరితో స్నేహం చేయాలో గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యంలో 21వ వచనం, త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు. నిద్రమత్తు చింపిరి గుడ్డలను ధరించడం కారణమవుతాయి. ప్రియులారా, చూసారా, త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారండి? దరిద్రులు అవుతారు. అంటే ఏంటి? వచ్చిన జీతం అంతా తాగుడికి తిండికి పెట్టేశాడు అనుకోండి, ఏమవుతుంది? భార్య బిడ్డలను నవ్వులు పాలు చేస్తాడు, భార్య బిడ్డలు రోడ్లను తిరిగేటట్లు చేస్తాడు. లేదు, జీతాన్ని ఇంటికి తెచ్చిచ్చి లంచాలు తీసుకుంటాడు. ఎందుకంటే తాగుడికి డబ్బులు కావాలి, తిండికి డబ్బులు కావాలి, కాబట్టి లంచాలు తీసుకుంటాడు. ఈ రకంగా సమాజాన్ని పాడు చేస్తాడు, అనేకులు నష్టపరుస్తాడు. ప్రియులారా, ఆలోచించు. త్రాగుబోతులు తిండిబోతులు ఏమవుతారండి? దరిద్రులు అవుతారు. వాక్యంలో మనం చూస్తున్నాం. నిద్రమత్తు చింపిరి గుడ్డలు ధరించడం కారణమగును. సోమరిగానే ఉండకూడదు. చాలామంది ఆడపిల్లలు 9ంటికి 10ంటికి లేస్తారు, 8ంటికి లేస్తారు, 9ంటికి లేస్తారు, 10ంటికి లేస్తారు. ఏంటి అలవాటు? పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా 8ంటికి 9ంటికి 10ంటికి లేచి
భర్తల హృదయాలకు శోకము పుట్టించి చివరికి విడాకులు తీసుకున్నవారు కూడా ఉన్నారు. కేవలం నిద్రమత్తు. ప్రియులారా, చూసావా, నిద్రమత్తు చింపి గుడ్డలు ధరించడం కారణమవుతాయి. ఇటీవల కాలంలో చాలామందిని చూచాం. వారి కుటుంబాలు పాడైపోవటానికి, భార్యాభర్తలు విడిపోవడానికి, భార్యాభర్తలు సఖ్యంగా ఉండకపోవడానికి కారణం నిద్రమత్తే. భర్త ఉదయాన్నే లేచి కాఫీ చేసి భార్యకి ఇస్తాడు. వాస్తవానికి ఆ పని చేయాల్సింది భార్యే, కానీ ఆమె నిద్రపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు ఆమెకి సరైన క్రమశిక్షణ నేర్పలేదు, అందువల్ల అలాగుంటారు. తప్పు. కొంతమంది పిల్లలను మనం చూస్తాం, వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, తల్లికి సహాయం చేస్తారు, బట్టలు తూతారు, ఎన్నో పనులు చేసి సహాయపడుతూ ఉంటారు. లేఖనాల్లో 22వ వచనం మనం చదువుతున్నాం. నిన్ను కనిన తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఇటీవల ఒకరింటికి వెళ్ళాం. ఇంటికి వెళ్తే ఆడపిల్ల గిన్నెలు కడిగమ్మ సహాయం చేయ తల్లి కంటే వాళ్ళ అన్నయ్యని పిలిచి అన్నయ్యని గిన్నెలు కడగమంటుంది. ఇంకొక అన్నయ్యని పిలిచేమో మరి వేరే పని చేయమంటుంది. ఆ అమ్మాయి చేయట్లేదు, ఆడపిల్ల పనేంటి చెయ్యాలి కదా పిల్లరా. కాబట్టి గుర్తుపెట్టుకో, అందుకే నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది విశ్వాసుల గృహములో ఇలాంటి వారు ఉండకూడదు. త్రాగుబోతులు ఉండకూడదు, మాంసం హెచ్చుగా తినేవారు ఉండకూడదు, తిండిపోతులు ఉండకూడదు, నిద్రమత్తుతో ఉండేవారు ఉండకూడదు. లోకస్తుల్లో ఉంటే ఉండొచ్చు, క్రైస్తత్వములో విశ్వాసములో వీరు ఉండకూడదు. త్రాగుబోతులు కానీ, తిండిపోతులు కానీ, మాంసాపేక్ష గలవారు కానీ, నిద్రమత్తుతో ఉండేవారు ఉండకూడదు. ఇశ్రాయేలీయులు పాడైపోవటం కారణం మాంసాపేక్షే. కాబట్టి ఆలోచించుకో, నీ తల్లి నీ తండ్రి ఉపదేశాన్ని అంగీకరించు. నీ తల్లి ముదిమి యందు ఆమెను ఏం చేయదు, నిర్లక్ష్య పెట్టకు. తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని లోబడి జీవించు. రేపొద్దున ఆడపిల్ల అయితే అత్తవారింటికి వెళ్ళాక ప్రమాదం ఉంది, మగపిల్లోడికి కూడా ప్రమాదం ఉంది. వాడు 12ంటికి లేస్తే ఉద్యోగానికి ఏమెళ్తాడు? అందుకనే ఉద్యోగాలు నుంచి చాలామంది మరి యవనస్తులైన బిడ్డలు తీసివేయబట్ట కారణం ఏంటంటే వారి జీవితంలో క్రమశిక్షణ లేకపోవడం. ఆలోచించుకొని సరైన నిర్ణయాలు చేసుకుందాం. 20, 21, 22 వచనాలు మనకు నేర్పించే క్రమశిక్షణ ఆత్మీయమైనది, దైవికమైనది. అనుసరిద్దాం, మేలు పొందుదాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజలకు మేలు చేయమని, విన్నవారందరికీ ఆశీర్వాదం కలుగు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివాడా గండ్లారా మీరు కర్తను స్తుతించుడి. హృదయ